ముందుకు పోతున్న క్రమంలో ప్రతి గ్రామంలో కూడా వర్టికల్ డివియేషన్ వచ్చి రాజకీయాల్లో పార్టీలు, వ్యక్తులు, గ్రూపులు అనేటువంటి విభజన వచ్చినటువంటి సందర్భంలో నేను పాదయాత్ర చేస్తా ఉన్నా. ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం నాకు తెలిసి చాలామంది మన నియోజకవర్గం వాళ్ళు ఉంటారు. ఉండవల్లి నుంచి తక్కశిల, కంచుపాడు, ప్రాగట్టు అట్లా పోవాలి. పోతున్న క్రమంలో నైట్ ఆల్టర్నేట్ కంచుపాడులో చేయాలి. ఆడ విడిది చేయాలి. విడిది చేయాలంటే పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారి తండ్రి గారు అన్నట్టు వెంకటరామరెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి విజ్ఞాన కేంద్రం ఉంటుంది. దాంట్లో విడిది కడితే స్థానికంగా ఎవరిని అడితే ఇచ్చేసారు. అది ఫ్రీగా ఇస్తుంటారు అందరికీ. కుటుంబేషన్లు, కంప్యూటర్ శిక్షణ జరుగుతుంటుంది. మాకైతే ఇచ్చిర్రు ఆ రాత్రికి. కానీ ఎప్పుడు అటు నుంచి పోయినా పెద్ద ఆయనకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకొని పోయేవాడిని. కానీ 500 మందిని వేసుకొని దండుగా కాంగ్రెస్ పార్టీ జెండాలు వేసుకొని ముందుకు పోతున్నా కదా, చిచ్చర పిడుగుల్లా రేవంత్ రెడ్డి గారు ఒకవైపు గ్రామంలో వర్టికల్ డివియేషన్ వచ్చి రాజకీయ వేడి పుట్టినటువంటి సందర్భంలో ఒకవేళ పెద్ద ఆయన పోకపోతే పిల్లోడు రాకపోయి ఈసారి అట్లే వెళ్ళిపోయి అనుకుంటాడు. ఒకవేళ పోతే రాజకీయంగా వర్టికల్ డివియేషన్ వచ్చేసింది, పార్టీల మీద పరంగా ఆ కాంగ్రెస్ జెండాలు కండవాలు పెట్టుకొని వస్తే ఎందుకు వస్తే బాబు అంటాడేమనే భయంతోనే పోయినాం. పోతున్న క్రమంలో ఫోన్ వచ్చింది. భయమైంది. ఆ ఇచ్చిన కమ్యూనిటీ హాల్ విజ్ఞాన కేంద్రం ఏమవుతుందో వారి తండ్రి పేరు మీద ఆ రాత్రి విడిది చేయడానికి అది కూడా వద్దంటాడేమో, నువ్వు పార్టీ పేరు మీద వస్తున్నావు బాబు వద్దునైనా పో మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం అంటాడేమో అనే భయంతో వణుకుతో ఫోన్ లేపిన. బాబు ఇటువైపు నుంచి పోతున్నావట కదా, చాలా సంతోషం. నువ్వు పోయే విధానం కానీ మాట్లాడే విధానం కానీ నచ్చుతుంది కనుకనే ఇంతకాలంగా నేను ఆశీర్వదిస్తూ ముందుకు పంపించిన ఈ విడిది ఏదైతే చేస్తున్నావో, నా ఇంట్లో పడుకోవాలి, నా ఇంటి భోజనం తినాలి రాత్రి అని చెప్పి సురవరం సుధాకర్ రెడ్డి గారు చెప్పి నన్ను ఆహ్వానించిన రోజు నా జన్మ ధన్యమైంది అనుకున్నాండి. రావద్దంటేనేమో అనుకున్నా. కానీ అమ్మగారు విజయలక్ష్మి అమ్మగారు కూడా బాబు ఏం తింటావో చెప్పు. అమ్మ మీరు పెట్టింది అమృతం అనుకుంటా తల్లి, ఏం తింటావని అడుగుతున్నావు తల్లి, ఇంత పెద్ద తల్లి అంత సుధాకర్ రెడ్డి గారు అని చెప్పి వారు పెట్టినటువంటి భోజనం చేసి వారి ఆశీర్వాదంతో చల్లగా వాళ్ళ ఇంట్లో ఆశ్రయం తీసుకున్నా. ఆ రకంగా ఉన్నటువంటి అనుబంధాన్ని చెప్తాను. అట్లే ఈ మధ్య కాలంలోనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏముందా చూడ సార్ ఎక్కడున్నాడో, ఆరోగ్యం ఇబ్బందిగా ఉందని తెలిసింది, చాడ గారు పల్లగారు వచ్చి చెప్పినారని అన్న క్రమంలో ఆ 2-3 రోజుల నుంచి ఆ చర్చ జరుగుతున్న క్రమంలో అనుకోకుండా నేను ముఖ్యమంత్రి గారి కారులో ఉన్న ఫోన్ చేసి సార్ పెద్ద ఆయన బాబు ఆ రోడ్డు విషయం చెప్పింటే ఏమైంది సార్ 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 పెట్టినా సార్. యాక్చువల్గా మేము సీఎం గారి వెహికల్లో ఉంటే ఎవరం కూడా ఫోన్లు ఎత్తాం, సైలెంట్లో ఉంటాయి. కానీ పెద్ద ఆయన ఫోను ఎత్తకపోతే పెద్ద ఆయన పద్ధతి కాదు. ఎత్తాలంటే ముందర ఇంకొక పెద్ద ఆయన ఉన్నాడు, ఆ పెద్ద ఆయన ఏమనుకుంటాడు. సంకట స్థితిలో ఫోన్ ఎత్తిన, ఒకవేళ అంటే తలకాయ పెడుతున్నావు ఏమో ఒక మాట అంటే అంటాడు మా ఆయననే కదా అనుకుంటాం. సరే అని ఎత్తిన పెద్ద మనిషిది. రోడ్ ఏమైంది అన్నాడు. సార్ 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 పెట్టినా సార్ ఈసారి వచ్చి అప్రూవల్లో వస్తుంది సార్. ఓకే అమ్మా, ఇంకొక విషయం నాన్న, ఒక 5-6 మంది ఇంకా బీదోళ్ళు మిగిలిపోయినారు, ఇందిరమ్మ ఇల్లు కావాలని అడిగిండండి 5 మందికి కంచుపాల్లో. సురవరం సుధాకర్ రెడ్డి అంటే ఆయన ఎవరెస్ట్ శిఖరం అంతా ఎదిగిన మా కంచుపాడు కామ్రేడు, ఆ ఊర్లో ఉన్న 5 మందికి ఇందిరమ్మ ఇల్లిప్పి నాయన అడగంటే ఈరోజు మా జనరేషన్ మా తరం వాళ్లకు అందుకే స్ఫూర్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఆ స్థాయికి ఎదిగినా ఇంకా ఆయన కంచుపాడులో ఉన్నటువంటి బీదుల గురించి ఆలోచన చేసే పరిస్థితిలో ఉన్నాడు. కనుక నాకు తెలిసి ఇంతకుముందు పెద్దలు చెప్పినారు, ఒక జైపాల్ రెడ్డి గారు మేము చూసిన ఈ 3.5 దశాబ్దాల తరంలో ఒక జైపాల్ రెడ్డి గారిని చూసినాం. మీరు అన్నట్లు బొరుగుల రామకృష్ణారావు గారు ఎప్పుడో ఎక్కడో మేమైతే చూడలే, కానీ ఒక జైపాల్ రెడ్డి గారు, ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు అయినప్పటికీ ఒక జాతీయ పార్టీకి అఖిల భారత అధ్యక్షుడుగా, అంటే మా పార్టీలో అయితే ఏఐసిసి ప్రెసిడెంట్ ఎట్లనో సిపిఐలో అఖిల భారత ప్రధాన కార్యదర్శి అంటే అంతే, దానికే సమానం. ఆ స్థాయికి ఎదిగిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఏకైక వ్యక్తి కావచ్చు. ఏమైనా అవకాశం ఉంటే
ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడయ్యే అవకాశం ఏమైనా ఉంటే మరి రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, కానీ ఇంకెవరికి ఆ అవకాశం రాకపోవచ్చు మేము చూసే తరాల్లో. కనుక అటువంటి మహోన్నతమైనటువంటి ఎవరెస్ట్ శిఖరం వంటి ఉన్నతమైన విలువలతో, ఒక లక్ష్యంతో, ఒక భావజాలంతో, విస్తృతమైనటువంటి భావజాల వ్యాప్తికి ప్రయత్నం చేస్తూ దివంగత రెడ్డి గారికి ప్రగాఢమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఒక్క చిన్న కోరిక సార్, మా ప్రాంతం నుంచి కంచుపాడు అనుకోండి, ఉండవెల్లి మండలం అనుకోండి, అలంపూర్ అనుకోండి సార్, మా ప్రాంతం వల్ల చర్చించుకున్నాం. నిన్న అమ్మ విజయలక్ష్మమ్మ గారు